Let me share my screen quickly. I hope you are able to see the Revit dashboard. ఓకే. ఎస్ అన్నా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పైన చూడండి కర్సర్ పెట్టిన ఇప్పుడు ఎప్పుడైతే మనం రివ్యూట్ ఓపెన్ చేస్తామో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ 2024 వర్షన్ కాబట్టి ఆల్రెడీ కొన్ని శాంపుల్ ఫైల్స్ రీసెంట్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్, ఇవన్నీ ప్రాజెక్ట్స్. అండ్ కిందకు వస్తే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ అంటే ఏంటంటే కాంపోనెంట్స్, టేబుల్, విండో, డోర్, చైర్, అలాంటి ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఫ్యామిలీస్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే మోడల్స్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, న్యూ మోడల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే టెంప్లెట్ ఫైల్ అనేది ఒకటి వచ్చింది. కన్స్ట్రక్షన్ టెంప్లెట్, ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిటెక్ట్ అయిందనుకో, ఆర్కిటెక్ట్ టెంప్లెట్ చూజ్ చేసుకుంటా. ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఎలిమెంట్స్ అనేటివి ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటాయి ఆ టెంప్లెట్లో. అలా మెకానికల్ అయితే మెకానికల్ చూజ్ చేసుకుంటా. మెకానికల్ రిలేటెడ్ కొన్ని కాంపోనెంట్స్ ఆల్రెడీ లోడ్ అయి ఉంటాయి. సరేనా? ఓకే. అండ్ ఇక్కడ మీరు కనిపించకపోతే టెంప్లెట్స్ ఏమీ లేకపోతే మన ల్యాప్టాప్లో సేవ్ చేసుకుని ఉంటే వాటిని లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సరేనా? ఓకే. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ టెంప్లెట్. ఇక్కడ మనం ప్రాజెక్ట్ టెంప్లెట్ను కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్స్ అన్నీ చేసి కావాల్సిన ఫ్యామిలీస్ అన్ని లోడ్ చేసుకొని దాన్ని ఒక ప్రాజెక్ట్ టెంప్లెట్గా సెట్ చేయొచ్చు. ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రాజెక్ట్ లా. యా, ఓకే, ఫైన్. ఇంకా ఫ్యామిలీస్ అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఏమైనా ఫ్యామిలీస్ ఉంటే కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. కింద రీసెంట్ ఫైల్స్, ఆటోడెస్క్ డాక్స్ ఉంది. ఇది యాక్చువల్లీ ఆ ఆన్లైన్ క్లౌడ్లో ఉండే ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఇది కొంచెం అడ్వాన్స్డ్, ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తా. న్యూ ఆర్కిటెక్చరల్ టెంప్లెట్, క్లిక్ ఆన్ ఓకే. ఇది యూజర్ ఇంటర్ఫేసు. అండ్ మీరు ఇక్కడ చాలా చూడొచ్చు. పైన ఉండే టూల్స్ని, ఆ ట్యాబ్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. నా కర్సర్ ఎక్కడైతే మూవ్ అవుతుందో దాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇవన్నీ ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, స్టీల్, ప్రీకాస్ట్, ఇవన్నీ ట్యాబ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ బిల్డ్, సర్క్యులేషన్, మోడల్, ఇవన్నీ ప్యానల్ అంటారు. ప్యానల్. ఇంకా వాల్, డోర్, విండో, వీటన్నిటిని టూల్స్ అంటారు. ఓకే. మీరు ఏ దానిపైన కర్సర్ పెట్టినా కూడా మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది. దీన్ని ఏమంటారు? ప్రాపర్టీస్ ప్యాలెట్ అంటారు. ఓకేనా? ఇంకా రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని ప్రాజెక్ట్ బ్రౌజర్ అంటారు. నువ్వు ఒక ఎలిమెంటు మోడల్ చేస్తే ఆ ఎలిమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యాలెట్లో చూస్తావు. అదేంటి, అది ఎక్కడుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, టాప్ ఎంతవరకు ఉంది అని. ఓకే. లెంత్ ఎంత, ఏరియా ఎంత, వాల్యూమ్ ఎంత, ఇలా. అండ్ అది ఏ లెవెల్లో ఉండాలి. ఇక్కడ లెవెల్ 0 హైలైట్ అయింది, చూస్తున్నారా? మనం దాన్ని లెవెల్ 0లో మోడల్ చేసాము. అండ్ బిమ్ అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ప్యాలెట్లో ఉండే ఇన్ఫర్మేషన్. ఎడిట్ టైప్లోకి వెళ్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం. అండ్ మటీరియల్, లేయర్స్ అన్నీ మనం చేంజ్ చేయొచ్చు. యూనిట్స్ ఎక్కడ చేంజ్ చేస్తున్నాను ఒకసారి? లేయర్సా? కాదు, యూనిట్స్ మెయినెస్ లోకి వెళ్ళి అక్కడ చూస్తే ఇందాక రాలేదు నాకు. ఓకే. యూనిట్కి జస్ట్ షార్ట్ కట్ యూనిట్స్. ఓకే. ఇక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది యాంగిల్, ఏరియా, కాస్ట్ పర్ సో మెనీ పారామీటర్స్.
అండ్ ఇక్కడ డిసిప్లైన్స్, ఇక్కడ చూడండి లెంత్ పర్టికులర్ ఇప్పుడు ఎంఎం ఉండాలి, దానికి కావాలంటే మీటర్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇలా లెట్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను మెజర్ చేయాలనుకుంటున్నా. మెజర్ చేసేదానికి షార్ట్ కట్ డైమెన్షన్ అలైన్మెంట్ డిఐ. ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటి ఎంఎం. నేను చూపిస్తాను ఇప్పుడు యూనిట్స్ చేంజ్ చేసి. లెంత్ ఇక్కడ ఎంఎంలో ఉంది, ఇక్కడ నేను మీటర్స్లోకి చేంజ్ చేశాను. ఇప్పుడు చూడు 10 అయిపోయింది, అంటే అది రౌండ్ ఫిగర్ తీసుకునింది. ఓకే, ఇప్పుడు యూనిట్స్ నేను ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తాను, మిల్లీమీటర్స్. ఇప్పుడు మనం చూడండి, మిల్లీమీటర్స్ లోనే కదా ఇది చేసేది. యాజ్ పర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది మనం చేస్తాము. జనరల్గా మన ఇండియాలో మిల్లీమీటర్సే యూజ్ చేస్తారు, అదే అమెరికాలో అయితే ఫీట్స్ అండ్ ఇంచెస్ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ సెంట్రల్ లైన్ అనేది తీసుకునింది డిస్టెన్స్. నాకు సెంట్రల్ లైన్ వద్దు, నాకు ఒక ఎడ్జ్ కావాలంటే దాన్ని పట్టుకొని డ్రా చేసి ట్యాబ్ నొక్కితే అది ఎడ్జ్ తీసుకుంటుంది. ఓకే, జస్ట్ డ్రా చేయండి, ట్యాబ్ క్లిక్ చేయండి, తీసుకుంటుంది. ఇది క్లియరా? ఓకే, ఇప్పుడు ఇది మొత్తం వైట్గా కనిపిస్తుంది, రియలిస్టిక్ లుక్లా లేదు. రియలిస్టిక్ లుక్ రావాలంటే ఏం చేయాలంటే నా కర్సర్ ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కేల్ ఉంది, ఫస్ట్ 1:100, తర్వాత డీటెయిల్ లెవెల్ ఫైన్ ఈజ్ ప్రిఫర్డ్, తర్వాత ఇది గ్రాఫిక్ డిస్ప్లే, ఇది షేడెడ్ తీసుకుంటే మీకు చూడండి రియలిస్టిక్ లుక్లా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఎప్పుడైనా 3Dలోకి వెళ్ళాలంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డైరెక్ట్ 3D క్లిక్ చేయొచ్చు, ఇలా కనిపిస్తుంది. లేదు నాకు ఈ ఒక్క వాల్ మాత్రమే 3Dలో కావాలంటే ఈ ఒక్క వాల్ క్లిక్ చేసి ఇక్కడ నా కర్సర్ ఫాలో అవ్వండి, సెలక్షన్ బాక్స్ ఉంది బిఎక్స్, దాన్ని క్లిక్ చేస్తే ఆ ఒక్క వాల్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఆ వాల్ని యొక్క హైట్ ఎంత కావాలంటే అంత మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేదు పర్టికులర్గా నాకు ఎంత హైట్ కావాలంటే ప్రాపర్టీస్ ప్యాలెట్లో ఇక్కడ చూడండి అన్కనెక్టెడ్ హైట్ వల్ల ఇందులో చేంజ్ చేయొచ్చు. 4000 చూడండి చేంజ్ అయిపోయింది. లేదా టాప్ కన్స్ట్రెంట్ ఇక్కడ లెవెల్ 1 వరకే కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఇంకా ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 3 వాళ్ళు డిఫరెంట్ హైట్ ఉన్నాయి, ఒకటి షార్ట్గా ఉంది. నేను వాల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ ఆల్ ఇన్స్టాన్సెస్ విజిబుల్ ఇన్ ది వ్యూ. ఇప్పుడు వీటన్నిటికీ ఇక్కడ చూసినట్టు ప్రాపర్టీస్ ప్యాలెట్లో టాప్ కన్స్టెంట్ ఒకటి సెట్ చేయొచ్చు, లెవెల్ 1, అప్పుడు అన్నీ ఒక లెవెల్కి వచ్చేస్తాయి. ఓకేనా? దీనికంటే ముందు అసలు లెవెల్స్ గ్రిడ్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. మనము గ్రిడ్స్ అనేటివి ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్లో చేస్తాం, గ్రిడ్స్ అనేటివి, సరేనా? గ్రిడ్ ఇక్కడ చూడండి, నా కర్సర్ చూడండి, ఇక్కడ గ్రిడ్ ఉండాలి, ఆర్కిటెక్చర్ ట్యాబ్లో గ్రిడ్ ఉండాలి, తీసుకుంటున్నా. ఓకేనా? ఇలా మనం గ్రిడ్స్ ప్లేస్ చేసుకుంటాం ప్రాజెక్ట్లో. ఫైన్. ఓకే, ఇప్పుడు లెవెల్స్ కావాలంటే ఏదో ఒక ఎలివేషన్ వీక్ వెళ్ళాలి. ఇప్పుడు ఎలివేషన్ ఈస్ట్ నార్త్ ఉన్నాయి, ఏదో ఒకటి తాలి మనకు. ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఆర్కిటెక్చర్ టెంప్లెట్లో 2 లెవెల్స్ ఉన్నాయి, మనకు 3వది క్రియేట్ చేయాలి. ఎలా? చాలా మార్గాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ ఫాలో అయితే ఇక్కడ లెవెల్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇలా లెవెల్ చేయొచ్చు. డిస్టెన్స్ ఎంతలో కావాలి? 4, 8 తీసుకుందాం. ఓకే, ఇంకొక మెథడ్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ సిమిలర్ క్లిక్ చేసి ఇలా చేసుకోవచ్చు. 12,000. ఓకేనా? క్లియరా? ఓకే, గ్రేట్.
ఇప్పుడు మీకు చూడండి లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇంకొన్ని మోడల్ చేస్తాను ఇక్కడ, సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నేను ఇప్పుడు ఏం చేశాను, నేను ఇప్పుడు కాపీ చేశాను వాళ్ళని, సరేనా? ఇప్పుడు చూడండి కమాండ్ సీసీ తీసుకొని ఇక్కడికి ఇలా కాపీ చేశా. అండ్ ఇది కూడా సీసీ తీసుకొని ఇక్కడికి కాపీ చేశా. 3Dలో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు దీని కింద ఫ్లోర్ కావాలంటే ఆర్కిటెక్చర్లో ఇక్కడ మీకు ఫ్లోర్ కనిపిస్తుంది. ఫ్లోర్ ఆర్కిటెక్చర్ తీసుకోండి, మీకు ఇలా పెద్ద విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా కర్సర్ని ఫాలో అవ్వండి. రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్ తీసుకొని ఎడ్జ్ టు ఎడ్జ్ నేను ఇలా జస్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసేసాను, నాకు ఫ్లోర్ వచ్చింది. దాన్ని మనం 3Dలో చూడొచ్చు. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ ఉండొచ్చు, బట్ ఇది జస్ట్ ఓవర్ ఆఫ్ రివిట్ కదా, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. మీకు అర్థమవుతుందా? మీకు ఒక అవగాహన తెచ్చుకోండి, అరే రివిట్లో మనం ఏం చేయొచ్చురా అని, అంతే చాలు. ఓకే, ఇప్పుడు ఫ్లోర్ ఇక్కడ డ్రా చేశాను. నాకు ఏం కావాలంటే పైన కూడా కావాలి కదా మనకి స్లాబు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది లెవెల్ 0లో డ్రా చేశాను. ఇప్పుడు నాకు లెవెల్ 1 దగ్గర కూడా కావాలంటే ఏం చేస్తాను, నా కర్సర్ ఫాలో అవ్వండి, దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ టు క్లిప్ బోర్డ్, పక్కనే పేస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ అలైన్డ్ టు సెలెక్టెడ్ లెవెల్స్, లెవెల్ 1 క్లిక్ చేసా, పైన వచ్చేసింది. కనిపిస్తుందా మీకు? ఇది కానీ మెర్జ్ అయింది, కొంచెం పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, హైట్ ఆఫ్సెట్ పెట్టాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 200, 250. ఓకే ఫైన్. మనం ఎడిట్ టైప్లోకి వెళ్ళి దీని థిక్నెస్ అంతా చూద్దాం. అంత థిక్నెస్ ఇక్కడ చూడండి, డిఫాల్ట్ థిక్నెస్ 470. సో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క స్లాబ్ యొక్క డూప్లికేట్లోకి వెళ్ళి చేంజ్ చేయడానికి అలా చేయొచ్చు కదా? చేయొచ్చు, థిక్నెస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు కావాలంటే. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, మనకు ఫ్లోర్ ఉంది కింద, పైన స్లాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఏం కావాలి, ఒక వ్యూలోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు లెవెల్ 0కి వెళ్తున్నా. సో ఇది మంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ కొన్ని ప్లేస్ చేస్తా. లైక్ డోర్ తీసుకుంటున్నాను. ఓకే, ప్రజెంట్ నేను అన్ని డోర్స్ డబుల్ సింగిల్ పెట్టా, బట్ నాకు ఈ బ్యాక్ డోర్స్ అనేవి సింగిల్ ఉంటే చాలు. సో నేను ఇక్కడ వెళ్ళి చేంజ్ చేస్తున్నా, సింగిల్గా చేంజ్ అయిపోయినాయా? నాకు ఓరియంటేషన్ ఇలా వద్దు, బయటికి కావాలి. సో అలా మనం స్విచ్ చేసుకోవడమే. ఇప్పుడు విండో, ఓకే కనిపిస్తున్నాయి విండోస్. సేమ్ విండోస్ కూడా స్విచ్ చేసుకోవచ్చు బయటికి లోపలికి. అండ్ ఇప్పుడు మనం దీన్ని 3Dలో చూద్దాం ఎలా ఉంటుందో. విండో అనేది ఇలా ఉంది, నేను మొత్తం చూడాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, అండర్స్టూడా? జస్ట్ చాలా సింపుల్ ఏమైనా ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం. అండ్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇక్కడ చూస్తే డోర్ నాకు ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ నాకు అలా వద్దు, కొంచెం డిస్టెన్స్ కావాలి నాకు ఒక డోర్కి నా యొక్క ఫ్లోర్కి. ఏమంటారు దీని హైట్ని తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంది కదా విండోకి మన ఫ్లోర్కి, ఈ హైట్ని ఏమంటారు? ఏమంటారు? నేను ఒక సెక్షన్, ఈ పక్క నేను ఒక సెక్షన్ డ్రా చేయాలనుకుంటున్నాను. సెక్షన్ అంటే కట్టింగ్ అవర్ బిల్డింగ్ అట్ వన్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పక్క నుంచి ఇలా కట్ చేసి చూడాలనుకుంటున్నాను బిల్డింగ్ని.
సో కట్ చేశాను. గో టు వ్యూ ఇలా కనిపిస్తుంది. ఓకే, కొంచెం తక్కువ పెట్టుకుంటాను స్కేల్ అనేది. ఎస్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్లియరా? ఇప్పుడు ఈ హైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ హైట్ ఉండదు కదా. ఈ హైట్ని ఏమంటారు? ఈ హైట్ని ఏమంటారు? ఈ హైట్ని ఏమంటారు? ఏమంటారు? డెప్త్ అంటారు. సిల్ హైట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే సిల్ హైట్ ఉన్నది 1200. దీన్ని నేనేం చేయాలనుకుంటున్నా, 800 చాలు నాకు. సో కిందకి దిగింది, సరేనా? దీన్ని ఎక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. డన్, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే సేమ్ ఇక్కడ డోర్స్ కూడా సిల్ హైట్ అనేది ఉంటుంది. ఇదిగో ఇక్కడ సిల్ హైట్ 0 ఉంది, నాకు ఇక్కడ 200 కావాలి. అదిగో పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డోర్స్ అండ్ విండోస్. ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు ఈ యొక్క డోర్ ఇక్కడ చూసినట్లయితే 1810/2110 ఉంది. నాకు ఈ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఏం చేయాలి? ఏదైనా ఎలిమెంట్కి ఎడిట్ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్ చేయాలి ఫస్ట్. తర్వాత మనకి ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది విడ్త్ అండ్ హైట్. విడ్త్ నాకు ఒక 1000 కావాలి, బై హైట్ నాకు ఒక 2100 కావాలి. ఇదంతా ఏంటి? ఎంఎం. ఓకే, క్లిక్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికి రండి. ఇక్కడ రఫ్ విడ్త్ అండ్ రఫ్ హైట్ ఉన్నది కదా, ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ రఫ్ విడ్త్ ఎంత? 1000, రఫ్ హైట్ ఎంత? 2100. అర్థమైందా? ఇప్పుడు అది చూడండి, చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో సేమ్ థింగ్ విండోకి కూడా మనం సేమ్ థింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక 800/800 చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రఫ్ విడ్త్ 800, ఇక్కడ 800. ఇప్పుడు చూడండి, అది చేంజ్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, సిల్ హైట్ 1200 అండ్ విండో 800/800. సరేనా? ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉందా? గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్, మీరు ఒకరు మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్స్లోకి వస్తే ప్లేస్ ఏ కాంపోనెంట్. ఇక్కడ చూడండి, ఫర్నిచర్ వచ్చింది. ఫర్నిచర్ ప్లేస్ చేయొచ్చు. ఇంకా కిందకి వెళ్తే జనరిక్, మోడల్, స్టాండర్డ్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ఫ్యామిలీస్. సో ఇంకొక దగ్గర ప్లేస్ చేద్దాం. ఓకే, ఫ్యామిలీ అంటే ఇది ఇలా ఉంటుంది, సరేనా? ఇది ఇప్పుడు మనం ప్లేస్ చేస్తాం. మనం దీన్ని చూద్దాం, మన 3D వ్యూకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎలా చూసుకుంటారు దాన్ని? ఇక్కడ నా కర్సర్ ఫాలో అవ్వండి. సెక్షన్ బాక్స్ అనేది క్లిక్ చేయండి, మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్తో మీరు ఆడుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, క్లియరా? ఓకేనా? ఇలా మనం ఏమైనా కాంపోనెంట్స్ ప్లేస్ చేయొచ్చు. ఇంకా కాలం, లెట్స్ గో టు కాలం. 00లోకి వెళ్దాం, కాలమ్స్ ప్లేస్ చేద్దాం. ఇక్కడ బై డిఫాల్ట్ స్ట్రక్చరల్ కాలమ్స్ అనేటివి లోడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక కాలం ప్లేస్ చేస్తున్నా, జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్కి. ఓకే, మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. మనం ఇప్పుడు ప్లేస్ చేసిన కాలమ్స్ ఇక్కడ చూడండి. టాప్ లెవెల్ 1 పెట్టుకుందాం.
ఇక్కడ 0 పెట్టుకుందాం. ఇప్పుడు సరైన లొకేషన్కి వెళ్ళి ఉంటాయి. ఓకేనా, క్లియరా? కాలమ్స్ అనేటివి ఓకే మనం అన్న. ఇలా ప్లేస్ చేస్తాం. ఇప్పుడు అసలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఫ్యామిలీస్. అవి ఎక్కడ ఉంటాయి? నా రైట్ సైడ్ ఫోకస్ చేయండి ప్రాజెక్ట్ బ్రౌజర్లో. ఇక్కడ చూడండి, ఫ్యామిలీస్ అని ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఇక్కడ కాలమ్స్ రెక్టాంగులర్. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అవి కాంక్రీట్ కాలమ్స్. ఓకేనా, అర్థమైందా? అన్న. ఇలా మనం ఏ ఫ్యామిలీ అయినా ప్లేస్ చేయొచ్చు మన యొక్క మోడల్లో. ఓకే, చూడడానికి బాగుంటుంది. ఈ సెంటర్లో పెట్టేద్దాం మన కాలమ్స్. ఇప్పుడు ఒక దగ్గర ప్లేస్ చేసాం కదా, మనం ఏం చేయొచ్చు? వీటిల్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే మన బిల్డింగ్ని ఇక్కడ చూడండి, అర్థమైందా? కాలమ్స్ కనిపిస్తున్నాయా? అన్న. ఓకే, ఇలా కాలమ్స్ ప్లేస్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా మనం బీమ్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఆ బీమ్స్ అనేటివి స్ట్రక్చర్లో ఉంటాయి. ఇదిగో ఇక్కడ బీమ్, సరేనా? బట్ నేను ఇప్పుడు ప్లేస్ చేయను, జస్ట్ మీకు తెలియాలంటే ఎలా ప్లేస్ చేయాలని, ఏవి ఎక్కడ ఉంటాయని. తర్వాత మీరే ఆడుకోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు విజిబిలిటీ గ్రాఫిక్స్ అంటే అసలు మనం కంట్రోల్ చేయొచ్చు మన ప్రాజెక్ట్లో, మనకు ఏం కనపడాలి ఏం కనపడకూడదు అని. విజిబిలిటీ గ్రాఫిక్స్ షార్ట్ కట్ విజీ, విజిబిలిటీ గ్రాఫిక్స్ విజీ. ఇక్కడ చూడండి, మోడల్ కేటగిరీస్, అనటేషన్ అంటే ఈ డైమెన్షన్లు, టెక్స్టులు, లెవెల్లు, గ్రిడ్డులు అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీకు ఒక లెవెల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆఫ్ చేద్దాం. అనటేషన్ కేటగిరీ లెవెల్స్ ఆఫ్ చేస్తే ఇక్కడ మీకు కనిపించకుండా పోయింది, సరేనా? అలాగా మనము ఇప్పుడు మన మోడల్లో డోర్ని కూడా ఆఫ్ చేసేద్దాం. డోర్స్ ఇప్పుడు చూడండి, డోర్స్ కనిపించకుండా పోయినాయి, సరేనా? ఏదైనా యాక్షన్ని అండూ చేయాలంటే కంట్రోల్ జెడ్, అవి మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ కంట్రోల్ జెడ్ చేస్తే మన లెవెల్ కూడా వచ్చేస్తుంది, సరేనా? ఇలా నాట్ ఓన్లీ జస్ట్ డోర్స్, వాల్ను కానీ ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్ని నేను హైడ్ చేస్తా, చూడు. ఓకేనా? ఇలా మనకి ఏం కావాలంటే దాన్ని చూడొచ్చు, ఏం కావాలంటే దాన్ని హైడ్ చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. ఓకే, ఇంకా సీలింగ్ అంటే ఏంటి? సీలింగ్ అంటే ఏంటి? హలో, అన్న. సీలింగ్ అంటే ఏంటి? ఆ? ఇక్కడ నేను సీలింగ్ క్లిక్ చేసా, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్, స్కెచ్. నేను ఆటోమేటిక్ తీసుకున్నా, సో ఆటోమేటిక్గా అక్కడ సీలింగ్ క్రియేట్ అయిపోతుంది. 3Dలోకి వెళ్ళి చూసినట్లయితే కొంచెం పైకి వెళ్దాం, దీన్ని మనం హైడ్ చేసేద్దాం. నేను ఫ్లోర్ని కూడా హైడ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒకటి కనిపిస్తుందా ఇక్కడ సంథింగ్ మధ్యలో? ఇదేంటి?
ఇది ఇప్పుడు మనం ప్లేస్ చేసిన సీలింగ్, సరేనా? ఇక్కడ చూడండి, కాంపౌండ్ సీలింగ్ ఇది, ఓకేనా? మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బిల్డింగ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, మనం వాటిని ఏమని పిలుస్తామని, సరేనా? ఇంటీరియర్ వర్క్స్. ఇప్పుడు ఇదేంటి నేను సెలెక్ట్ చేసింది? ఇదేంటి? డోర్ అని మీకు ఎలా తెలుసు? డోర్ అని మీకు ఎలా తెలుసు? అది మీకుండే నాలెడ్జ్, సరేనా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డింగ్ పార్ట్స్ అండ్ బిల్డింగ్ కాంపోనెంట్స్, ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఓకే? బేసిక్ థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఫూటింగ్, ఇది ఫ్లోరింగ్, ఇది డిపిసి, ఇది బ్రిక్ వాల్, ఇది సిల్ లెవెల్, ఇది విండో, ఇది చజ్జా, ఇది లెంటల్, ఇది సీలింగ్, ఇది రూఫ్ స్లాబ్, ఇవన్నీ, ఇది డోర్. ఇవన్నీ చాలా బేసిక్స్, ఓకేనా? ఈ బేసిక్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి. లెట్స్ గో బ్యాక్ టు అవర్ రివిట్. ఓకే, అసలు సీలింగ్ ఎందుకు? ఫర్ గుడ్ లుకింగ్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? కాంపోనెంట్స్, కాలం, సీలింగ్ చూసాం, ఫ్లోర్ చూసాం, కర్టైన్ గ్రిడ్. ఈ కర్టైన్ గ్రిడ్ అనేటివి అడ్వాన్స్డ్ తర్వాత వస్తాయి. సో రైలింగ్ తీసుకుందాం. రైలింగ్ అంటే ఏంటి? రైలింగ్ అంటే ఏంటి? రైలింగ్ అంటే ఏంటి? ఏంటిది? ఎక్కడో చూసినట్టుండదే. ఏంటి రైలింగ్ అంటే? బ్యారియర్. ఫెన్స్. ఇది రైలింగ్. తర్వాత ర్యాంప్, స్టేర్ కేస్ ట్రై చేద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇది స్టేర్ కేసు చూడండి, డైరెక్ట్ వచ్చేసింది. క్లిక్ చేస్తాను. ఓకే, ఇది ఆల్రెడీ రివిట్లో ప్రజెంట్ అయ్యి ఉండే స్టేర్ కేసు. ఇది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, సరేనా? అలా కాకుండా మనం మన ఇష్టం వచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు, మోడల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఉంది, ఎల్ షేప్ ఉంది, రన్ ఉంది. నేను రన్ తీసుకున్నా. ఇప్పుడు నేను రన్ తీసుకొని ఏం చేస్తానంటే, ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూస్తే బిల్డింగ్ లోపల నేను ఇలా చేశాను స్టెయిర్ కేస్ అని. ఇప్పుడు మనం ఇంకో ఫ్లోర్ వేద్దాం, సరేనా? ఇంకో ఫ్లోర్ వేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నాకు పైన కూడా రావాలంటే ఏం చేయాలి? కాపీ చేద్దాం, పేస్ట్, అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్, లెవెల్ 1 కాపీ చేద్దాం, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూస్తే మీకు 2 ఫ్లోర్లు వచ్చినాయి, సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా తీసుకొని ఇలా వస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పై ఫ్లోర్కి దారి ఇస్తుంది మన యొక్క స్టెయిర్ కేస్, ఓకేనా? ఇలా స్టెయిర్ కేసెస్ మనం ఇలా మోడల్ చేయొచ్చు రివిట్లో. అండ్ ఇంకా చాలా ఉంటాయి. చాలా మనము ఏం చేయొచ్చు అంటే చాలా ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఎడిట్ టైప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, అసలు రైజర్ హైట్ ఏంటి, ట్రెడ్ డెప్త్ ఏంది, రన్ విడ్త్ ఏంది, ఎలాంటి టైప్ ఆఫ్ స్టెయిర్ కేస్ కావాలి,
వుడెన్ స్టెయిర్ కేసా, కాంక్రీటా, ఇంకొకటి చాలా ఉంటాయి ఇలా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు సో మనకు ఈ రూమ్ ఒక ఈ రూము మనం ఇప్పుడు మ్యాప్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్ రూమ్ తీసుకోండి. ట్యాగ్ రూమ్ కంటే ముందు దీన్ని ఒక రూమ్ చేద్దాం, ఇలా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఈ రూమ్ ఏంటి? ఈ రూమ్ స్టడీ రూమ్. ఓకే. ఈ రూమ్ ఏంటి? ఈ రూమ్ నేమ్ చెప్పండి. క్లాస్ రూమ్. ఇలా మనం చాలా చేయొచ్చు. వీటన్నిటిని అనోటేషన్స్ అంటారు, సరేనా? ఓకే. ఇప్పుడు మనము ఏం చేద్దాం, ఒక 3D వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఒక వాల్ ఉంది కదా, ఈ వాల్లో ఒక ఓపెనింగ్ క్రియేట్ చేద్దాం. ఒక వాల్ క్లిక్ చేసా కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ నా కర్సర్ చూడండి, వాల్ ఓపెన్ చేసేసా. ఇప్పుడు ఒక హోల్ వచ్చేసింది వాల్కి. అర్థమైందా? చూడండి, వాల్ ఓపెన్ చేశాను నేను, అంటే వాల్లో హోల్ పెట్టేశా. ఇప్పుడు నేను ఇంకొక ఓపెనింగ్ చేసేస్తా ఇక్కడ. ఓకే. ఇలా ఓపెన్ చేయొచ్చు వాల్ అనేదాన్ని. ఓకే. అది మాత్రమే కాదు, మన యొక్క వాల్ ప్రొఫైల్ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చేస్తున్నాను. సో నేను దీన్ని మాత్రమే 3D వ్యూలో చూస్తాను. ఇప్పుడు నాకు ఇది రెక్టాంగులర్ వాల్ కదా, దీని షేప్ చేంజ్ చేయొచ్చు. ఎలా? కర్సర్ ఫాలో అవ్వండి, ఎడిట్ ప్రొఫైల్ ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయొచ్చు, లైన్ తీసుకున్నాను, ఇలా చేశాను, ట్రిమ్ చేస్తున్నా, ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. ఇదిగో వాల్ నీకు కావాల్సిన షేప్ వచ్చేసిందా? ఇలా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి రివిట్లో, సరేనా? అండ్ పొంగ ఈ కోర్సులో తనుశ్రీ నువ్వు నేర్చుకుంటావు. ఓకే. ఓకే. అండ్ నీకు క్లాస్ ఉంది కదా 7:45కి. ఓకే. ఈ క్లాసు మనం ఇప్పటితో క్లోజ్ చేద్దాం. మళ్ళీ 7:45 కలుద్దాం. ఓకే. ఓకే.